ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా తొలిసారి మహిళకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీట్ ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం మసిఫాబాద్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా జరిగిన జనజాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఆత్రం సుగుణకు గోండు ఆదివాసీల సమస్యలపై అవగాహన ఉందని, ఈ ఎన్నికల్లో ఆమెను ఆశీర్వదించాలని కోరారు. ఆడబిడ్డలకు మంత్రి సీతక్క అండగా నిలబడ్డారని కొనియాడారు. గిరిజనులకు పోడు భూముల సమస్య ఉందని, 10 ఏళ్లు కేసీఆర్ గిరిజనుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. దేశంలో ఉన్న రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ రద్దు చేయాలని చూస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఎజెండాతో బీజేపీ ఉందన్నారు. 400 సీట్లు గెలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తుందని వ్యాఖ్యానించారు. సోయం బాపురావుకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ అవమానించిందని మండిపడ్డారు. మీ సమస్యలను పరిష్కరించే సత్తా ఆత్రం సుగుణకు మాత్రమే ఉందన్నారు. ఆదిలాబాద్లో విద్యాభివృద్ధికి సుగుణ కృషి చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. ఆదిలాబాద్ అంటేనే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు రేవంత్. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు సీఎం రేవంత్. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆసిఫాబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఏ వైపు మొగ్గుతారో ఆ వైపే ఈ పార్లమెంటు నియోజకవర్గం గెలవడానికి అవకాశం ఉంది. మీరు ఆసిఫాబాద్, షేర్పూర్, కాగజ్ నగర్ ప్రాంతం నుంచి మా ఆడబిడ్డ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ మంత్రిగా రాత్రింబగళ్ళు మీకు అండగా నిలబడి సీతక్క ఈ అడవి బిడ్డలకు, ఈ ప్రాంత సోదరులకు అండగా నిలబడి మీ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతుంది. ఈరోజు ఈ ఆసిఫాబాద్ సమావేశాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు గారు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ ఆసిఫాబాద్ సభకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ అత్రం సుగుణకు ఆమె దగ్గర నగదు ఉందని ఇవ్వలే, ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే. కేవలం చదువుకున్న ఆడబిడ్డ, ఆదిలాబాద్ సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది, మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది. ఇవాళ మీ తరపున కొట్లాడడానికి అత్రం సుగుణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆనాడు ఖానాపూర్ నుంచి వెడమ బొద్దుకు టికెట్ ఇచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం. మీరు పెద్ద మనసుతోనే వెడమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఇవాళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల, గిరిజనేతరుల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు. అట్లనే ఇవాళ అత్రం సుగుణను కూడా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీకోసం కొట్లాడుతుంది. మీ మాజీ సీఎం కేసీఆర్ ఇంకా తానే అధికారంలో ఉన్నట్లు భ్రమలో ఉన్నారని మంత్రి సీతక్క విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో అభివృద్ధి అనేది కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు సీతక్క. మహిళలను ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుందామని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి చేత రచింపజేయబటువంటి భారత రాజ్యాంగం ఉండాలంటే చేయి గుర్తుకు ఓటేయండి. మనుధర్మ సిద్ధాంతం రావాలంటే బీజేపీని తీసుకురండి. కానీ ఈరోజు బీజేపీ పేదల పార్టీ కాదు, అది కేవలం దోపిడీదారుల పార్టీ, కార్పొరేట్ కంపెనీల పార్టీ. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలంలో మీ ఇళ్లకెళ్ళి
మీరున్న ఇల్లు కానీ, మీ గల్లీ రోడ్డు కానీ, మీరు దున్నుకునే భూమి కానీ, మీ వాడలో ఉన్న కరెంటు కానీ ఏమైనా ఇచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ కూడా ఇంకా కేసీఆర్ గారు పవర్ హ్యాంగ్ ఓవర్ లో బతుకుతున్నాడు, అధికార మత్తులో బతుకుతున్నాడు, అధికారం ఉన్నామనేటువంటి భ్రమలో బతుకుతున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఏం సమస్యలు లేవట, ఆయన పోగానే అన్ని సమస్యలు వచ్చినాయట. ఆయన ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, పోడు భూముల సమస్య కానీ, మరి ఆర్య కులస్తుల సమస్య కానీ, మాలి సమస్య కానీ, మహర్ల సమస్య కానీ, సకల వర్గాల సమస్యలు నాకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు అవగాహన ఉంది. సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి. మీ ఆత్మ గౌరవాన్ని, మీ అభివృద్ధిని, మీ ఆశలను నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీనే. మా అక్కలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చారు. ప్రతి మహిళకు మరి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్, ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే 3 నెలల్లో ఉచితంగా బస్సు ప్రయాణం, అంగన్వాడీ అప్గ్రేడ్లతో పాటు 34,000 మందికి 3 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. అదే విధంగా మహిళలకు కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక్క అవకాశం, రాహుల్ గాంధీ గారికి ఒక్క అవకాశం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి అడుగుతున్నారు కాబట్టి మరి ఆత్రం సుగుణ గారికి ఓటేసి చేయి గుర్తును గెలిపించాల్సిందిగా కోరుతూ, ఈ జిల్లా అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి సీఎం గారిది, ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాది. మీరు బూతులలో ఓట్ల మెజార్టీ తీసుకురండి. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకొచ్చి మీ ఇబ్బందులన్నీ కూడా పరిష్కరించే